ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అప్పుడు పోలీసులొచ్చి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి మీ అమ్మని ఆ కిడ్నాప్కి హెల్ప్ చేసిన వాళ్ళని అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. చూస్తూ ఉండు. ఏంటి, నేను మాట అన్నందుకే అంత షాక్ అయ్యావు? రేపది నిజమయ్యి సీన్ మారితే నీ పై ప్రాణాలు పైనే పోతాయనుకుంటా. ఇప్పుడు నేనేం మాట్లాడకుండా తగ్గితే పిల్లకాయలు నిజంగానే తన పిల్లలన్న కన్ఫర్మేషన్ సింతకొచ్చేస్తుంది. తను ప్రతి మాటని తిప్పికొట్టాలా? ఏంటి, ఈ కేసు నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నావా? అసలేందమ్మి నువ్వు? నీకేమైనా పిచ్చా? నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ ఉండవా? కానీ నీ పిల్లకాయలకి నేను తల్లిగా నటించడమేందే? రిషి శశి నిజంగానే నా పిల్లకాయలు. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని నేను. అబచ్చా, ఓ అలాగా. నీ పిల్లలకి నువ్వు ఏ హాస్పిటల్లో జన్మనిచ్చావో కాస్త చెప్తావా? వింటాను. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం లేక చెప్పడం లేదా? లేక నీకు బిడ్డలకి జన్మనిచ్చే అవసరం ఇంతవరకు రాలేదా? ఏ అమ్మి, ఏందమ్మి నువ్వు? ఊరుకుంటా ఉంటే ఇంకా రెచ్చిపోతా ఉండవా? నువ్వు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ నా పిల్లకాయలే. యశబ్బి నా భర్తే. అమ్మగా రిషి కూడా నన్ను ఒప్పుకొనున్నాడు. రిషి నిన్ను అమ్మా అని పిలిచినంత మాత్రాన నిజంగానే నువ్వు అమ్మవైపోవు. అమ్మతనం అనేది పేగు బంధంతో ముడిపడి ఉంటుంది. అమ్మగా నటిస్తే అమ్మవైపోవు. ఏంది? ఇంతకటి నుంచి చూస్తా ఉండారా? అమ్మగా నటిస్తా ఉన్నావు, భారీగా డ్రామాలాడుతా ఉండవని తెగ వాగుతా ఉండవు. నేను నటిస్తా ఉండాననే నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉంటే చూపించమే, చూపించు. ఆవేశపడకు, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నాకర్థమైనది సింధు నీ బాధేటో. భర్తని పోగొట్టుకొనుండవో, అత్తింటికి కూడా దూరమై ఉండవో, కోడలిగా నీ స్థానం కూడా పోయిండది. ఆ స్థానంలోకి నేనొచ్చుండాను. మళ్ళీ యశబ్బి మీద నీకు మనసు కలిగింది. అత్తింట్లో కోడలిగా ఉండాలన్నా కోరిక పుట్టింది. అందుకే కావాలని నా మీద నీ చెడు ఆలోచనలతో అసూయపడుతూ ఏదో విధంగా నన్ను మా యమ్మిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఈ ఇంట్లో నువ్వు శాశ్వతంగా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తా ఉండవా? అందుకే పిల్లకాయల కిడ్నాప్ కేసులో మా యమ్మిని నన్ను అన్యాయంగా ఇరికించాలని ట్రై చేస్తా ఉండవా? చూడమ్మి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లకాయలు నీకు దక్కరు. నేను మా యమ్మి ఈ ఇంట్లో నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకు అమ్మి నవ్వుతా ఉండవా? నటన నీకు అలవాటే కదా, అందుకే నీ తప్పుని బాగానే కవర్ చేసుకుంటున్నావు. నువ్వు మీ అమ్మ ఎన్ని డ్రామాలు ప్లే చేసినా త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు నేనెవరో, పిల్లలు నాకేమవుతారో నీకే తెలుస్తుంది. రిషి, ఎందుకంత డల్గా అన్నావు? ఏం లేదు. అది సరే, నువ్వెందుకు డల్గా ఉన్నావు? నిన్న క్లాస్ టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారా?
ఏంటి రిషి, మార్కులు చాలా బాగా తక్కువ వచ్చాయి, చదవలేదా? లేదు, ఎందుకు చదవలేదు? నువ్వు అప్పుడు భోజనం మానేసావు కదా, ఆ బాధలో సరిగ్గా చదవలేకపోయాను. అవును, నీకు మార్క్స్ ఎలా వచ్చాయి శశి? నాకు నీలాగే వచ్చాయి, అన్ని సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి. అదేంటి, నువ్వు బాగా చదువుతావు కదా, ఎగ్జామ్స్ కూడా బాగా రాసుంటావు, నీకు తక్కువ మార్కులు రావడం ఏంటి? ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నేను. ఎందుకని? అప్పుడు నువ్వు సంజాని అమ్మ అని పిలవటం లేదని అన్నం తినకుండా మానేశాను కదా. ఆ డల్లైస్ వల్ల ఎగ్జామ్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ప్రోగ్రెస్ కార్డు మీద పేరెంట్స్ సంతకం చేయించుకుని రమ్మన్నారు కదా. అవును, మరి ప్రోగ్రెస్ కార్డులో డాడీ చూస్తే ఇలా తక్కువ మార్కులు వచ్చాయి ఏంటి అని అరుస్తారు. నేను కూడా అదే భయపడుతున్నాను ఋషి. డాడీకి మన ప్రోగ్రెస్ కార్డులు చూపిద్దామా వద్దా? చూపించకపోతే సైన్ ఎలా చేస్తారు? పేరెంట్స్ సైన్ లేకపోతే టీచర్ అరుస్తారు కదా. నిజమే, ఇప్పుడు అలా? శశి, ఏమైంది అది? ఎందుకు డల్గా ఉండారు? మా కేసే2 ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయమ్మా. డాడీ చూస్తే అరుస్తారు. అట్నా? ప్రోగ్రెస్ కార్డు మీద పేరెంట్స్ సైన్ చేయించకపోతే టీచర్ అరుస్తారు. పిల్లకాయలకి దగ్గర అవ్వాలంటే ఇదే మంచి అవకాశం. సరే, నేను మీ ఇద్దరికి సంతకం చేస్తాను. మీ డాడీతో మీకు తక్కువ మార్కులు వచ్చిండాయని నేనేమి చెప్పనులే. థ్యాంక్స్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అను. ఏంటి ఇవాళ చాలా సంతోషంగా కనపడుతున్నావు? ఏంటి విశేషం? గొప్ప విశేషమే. ఆహా, ఏంటో అది? చెప్పుకో చూద్దాం. మాను ఇంత హ్యాపీగా ఉందంటే ఏం జరిగుంటుంది? శశి నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకుని ఉంటుంది కదా? కాదమ్మా, అది వేరే. వేరేనా? ఏంటబ్బా అది? ఇవాళ నీ పుట్టినరోజా? ఆహా, పోనీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా అంటే అది లేదు. మరి నీ సంతోషానికి కారణం ఏమై ఉంటుంది? గుర్తొచ్చింది. 1 వీక్ బ్యాక్ స్కూల్లో మీకు ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చాయా? నువ్వు భలే బ్రిలియంట్ అమ్మా. ఎలా కనిపెట్టావు? మరి ఏమనుకున్నావు ఈ సింధు అమ్మ అంటే? అన్నీ అలా కనిపెట్టేస్తుంది అంతే. ఆ ఎగ్జామ్స్ లో నువ్వు బెటర్ స్కోర్ చేస్తుంటావు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నావు. నేను చెప్పింది కరెక్టేనా? 100కి 100% కరెక్ట్. ఇదిగోనమ్మా నా ప్రోగ్రెస్ కార్డు. వావ్, కంగ్రాట్స్ అను. అన్ని సబ్జెక్ట్స్ లో నీకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. మరేమనుకున్నావు ఈ అను అంటే? మార్కులు ఎలా వచ్చేస్తాయి అంతే. వెరీ గుడ్. నువ్వెప్పుడు ఇలాగే చదువుకుంటూ బాగా మార్కులు తెచ్చుకోవాలి. ఈ విషయం మీ డాడీకి తెలిస్తే నాన్ను ఇంత బాగా చదువుతుందా అని ఫుల్ హ్యాపీ అయిపోతారు. నేను ఈసారి ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్, అందుకే టీచర్ నన్ను క్లాస్ కి మానిటర్ ని చేశారు తెలుసా? అలాగా? సూపర్. డబుల్ కంగ్రాట్స్ నీకు. థ్యాంక్ యూ అమ్మా. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తెస్తాను, ఓకే? ఓకే అమ్మా, ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేయి. నేనా? అవును నువ్వే. నాకు ఎలాగో అమ్మ లేదు కదా, డాడీ ఏమో హాస్పిటల్లోనే ఉండిపోయారు. నేను అమ్మగా అనుకుంటుంది నిన్నే కదా, కాబట్టి నువ్వే సైన్ చేయాలి. నీ ప్రోగ్రెస్ కార్డ్ మీద నేను కాదమ్మా సైన్ చేయాల్సింది. మరెవరు? తాయరా? కాదు, యష్.
యశ్ అంకులా? అవును, ఆయనే కదా ఇప్పుడు నీకు అన్నీను. నాకు అన్నీ నువ్వేనమ్మా, అంకుల్ కాదు. నేనెలా అవుతానాను? నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి బాగా చూసుకుంటున్నారు కదా. అయితే నిన్ను పెద్ద స్కూల్లో చేర్పించి వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చదివిస్తున్నారు. నీకేం కావాలన్నా అంకుల్ చూసుకుంటున్నారు. కాబట్టి తనే నీకు గార్డియన్. ఆయన సైన్ చేయడమే కరెక్ట్. వెళ్ళు, అంకుల్ దగ్గరికి వెళ్ళి నీ ప్రోగ్రెస్ కార్డ్ చూపించి సంతకం పెట్టమని అడుగు. వెళ్ళు. సరేనమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. అంకుల్, ఏంటను? నాకు హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా, నువ్వే హెల్ప్ అడిగినా చేస్తాను. ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేస్తారా? నీ ప్రోగ్రెస్ కార్డ్ మీద నేను కాదు కదా సైన్ చేయాల్సింది, మీ డాడీ. కరెక్టే అంకుల్, కానీ మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు కదా. అయినా ఇప్పుడు మమ్మల్ని చూసుకుంటుంది మీరే కదా అంకుల్. గార్డియన్గా మీరు సంతకం పెడితేనే బాగుంటుంది. సరే. ఇంగ్లీష్లో 91, తెలుగులో 93, మ్యాథ్స్లో 94, ఈవీఎస్లో 93, సోషల్లో 94, కంప్యూటర్లో 90, గ్రేడ్ 1. గుడ్, చాలా మంచి మార్క్స్ వచ్చాయను. క్లాస్ ఫస్ట్ నేనే అంకుల్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నీ చదువు ఫ్యూచర్ గురించే మీ డాడీ బెంగపెట్టుకున్నారు. నా దగ్గర ఉంటూ నువ్వు బాగా చదువుకున్నావు అని తెలిస్తే మీ డాడీ చాలా ఆనందపడతాడు. తీసుకో. అను, రిషి శశి వాళ్ళకి కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారా? ఎస్ఏ2 ఎగ్జామ్ రిజల్ట్ కదా అంకుల్, అందరికీ కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ ఒకేసారి ఇస్తారు. రిషి, శశి, ఒకసారి ఇలా రండి. మీ నాయన పిలుస్తున్నారు, వెళ్ళండి. నేను దాచేస్తాను, వెళ్ళండి. ఏంటి డాడీ? మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారంట కదా? ఇచ్చారు డాడీ. రిషి, శశి, మీ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకురండి. తీసుకురండి రా. అభి, నేను ఆల్రెడీ చూసాను అబ్బే, ఇద్దరికి మంచి మార్కులే వచ్చుండాయి. అలాగా, గుడ్. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ మీద నేను సైన్ చేయాలి కదా. రిషి, వెళ్ళి తీసుకురా. నేను సంతకం కూడా పెట్టేసిండానబ్బే. అదేంటి? అంటే నువ్వు ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటావు కదా, అందుకని. పర్వాలేదులే, ఎవరు సైన్ చేస్తాయేంటి. రిషి చేసి పోదండి, స్కూల్కి టైం అవుతా ఉండదు. సంధ్య, వాళ్ళకి మార్కులు ఎలా వచ్చాయో ఒకసారి చూస్తాను. డాడీగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎందుకబ్బి, నేను చూసుండాను కదా, మార్కులు బానే వచ్చిండాయని చెప్తున్నాను కదా. నేను కూడా చూద్దామనే సంధ్య. అమ్మగా నువ్వు సంతోషపడ్డావు, నాన్నగా నాకు ఆ సంతోషం దక్కాలి కదా. రిషి, శశి, మీ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకురండి. రే, అడుగుతుంది మిమ్మల్ని రా, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి రా.
ఇదేంటి ఇద్దరికి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. జస్ట్ పాస్ 35-45 వచ్చాయేంటి? సంధ్య, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? అంటే మీరు పిల్లకాయల మీద అరుస్తారని. అరుస్తానని? ఇలా వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా అది నా దగ్గర దాచేసి సంతకాలు పెడతావా? ఏంట్రా సంధ్యను ఎందుకు అరుస్తున్నావు? సంధ్యనే కాదమ్మా, నిన్ను కూడా అనాలి. నేనేం చేశానురా? పిల్లలు ఎలా చదువుతున్నారా అనేది ఇంట్లో ఎవరు పట్టించుకోరా? నేను ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటాను. పిల్లల గురించి మీరే కేర్ తీసుకోమని నీకు సంధ్యకి ఎన్నిసార్లు చెప్పాను? చూడమ్మా, రిషికి శశికి మార్కులు ఎన్ని తక్కువ వచ్చాయో చూడు. రే, అన్ను చూసి సిగ్గుపడండి రా. తనకి A1 గ్రేడ్, అన్ని సబ్జెక్ట్స్లో 90 అబోనే వచ్చాయి. తను క్లాస్ ఫస్ట్ కూడా వచ్చింది. అనుకి అమ్మ లేదు, డాడీ ఏమో హాస్పిటల్లో ఉన్నారు. అయినా సరే ఎంత బాగా చదువుతుంది. మీకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అయినా మీరు సరిగ్గా చదువుకోవడం లేదు. అను చూసైనా మారండ్రా. ఇలా ప్రతిసారి పిల్లల ముందు పెద్దవాళ్లు గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి ఇంకేం చదువుల మీద ధ్యాస ఉంటుంది? వాళ్ళని తిట్టి ప్రయోజనం ఏంటి? మారాల్సింది పిల్లలు కాదు, మన ప్రవర్తన. మా పిల్లల విషయంలో నీ బోడి సలహాలు మాకు అవసరం లేదు. ఇప్పుడు నీ కడుపు మంట సల్లారిందిగా. వాళ్ళ నాయన చేత నా పిల్లకాయల్ని బాగా తిట్టించుండావు. నీ కళ్ళు చల్లబడ్డాయా? రిషికి శశికి మార్కులు తక్కువ వచ్చుండాయని తెలిసి కావాలనే యశబి చేత సంతకం పెట్టించుకోమని చెప్పి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి అనుని పంపించుండావు, అంతే కదా? మీరు మారరు, మీ బుద్ధులు మారవు. పదను. అమ్మి మంచి పని చేసుంటావు. ప్రోగ్రెస్ కార్డు విషయంలో సింధు కావాలనే పిల్లల్ని వాళ్ళ నాన్న చేత తిట్టించడానికి చేసిందని చెప్పి చాలా మంచి పని చేసుంటావు. రిషి శశి మనసులో సింధు అంటే ఇంకా కోపం పెంచుండావు. దానికి అలాగే జరగాలి, లేదంటే ఆ వీడియో చూపించి నన్నే బెదిరిస్తాదా? అప్పుడే ఏమైందమ్మే? ముందు ముందు దానికి సుక్కలు చూపుతాను సార్. అమ్మి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడమ్మి. మళ్ళీ నన్ను ఎంక్వైరీ చేయాలని స్టేషన్కి రమ్మంటాడో ఏందో. అమ్మి భయంగా ఉండదు. మాట్లాడుకున్నావురా అని సెల్లోకి తీసుకెళ్లి సిత్త కొడతాడు. అమ్మి అమ్మో, ఆ దెబ్బలు తట్టుకోవడం నా వల్ల కాదమ్మి. నా చేత నిజం కక్కించేదాకా పోలీసులు నన్ను వదిలిపెట్టరు. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మి? అమ్మి ఆగు, లిఫ్ట్ చేయమాక. అమ్మి మళ్ళీ ఫోన్ చేస్తా ఉండాడు. లిఫ్ట్ చేయొద్దు. అమ్మి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని నా కోటింగ్ కోట పెంచుతారేమో. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కదా నిన్ను కొట్టేది. ఏం చెప్తున్నావమ్మి? చెప్తా. అదేంటమ్మి, ఏం చేస్తా ఉండవు? నువ్వు ఉండమ్మే. ఏం చేస్తున్నావమ్మి? నువ్వు ఎంటనే ఈ ఊరొదిలి వెళ్ళిపో. అమ్మి ఏంటి నువ్వు చెప్పేది?
నేను చెప్పేది విను. ఆ, ఎవ్వరికి తెలియకుండా కొన్ని రోజులు ఎక్కడైనా ఉండు. ఈ కేసు తేలేంత వరకు ఈ టైపు రాకు. కేసు క్లోజ్ అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాను. కొత్త నెంబర్ తీసుకో. ఈ నెంబర్ పడేసి ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేస్తా ఉండు. ఆ, సరేనా? ఆ, ఆ, అట్టాగే అమ్మే. అమ్మి, ఇంకోటి, ఆ. సింధుకి కనపడకుండా వెళ్ళాలి నువ్వు. ఆ. ఆ? పద. You're under arrest. Constables, తీసుకోదండి. మా అమ్మని వదిలిపెట్టండి. వదిలు మా అమ్మని నడమ్మా వదిలిపెట్టండి. నడు నువ్వు వదిలు రండి, నన్ను వదలండి. ఆ, పదమ్మా పద మా అమ్మని వదిలిపెట్టండి సార్. పద ఎక్కించండి. అయ్యో, అమ్మి, ఎక్కు అమ్మి. వదలమ్మా అయ్యో, వద్దు. ఆ రోజు నేను పిల్లలతో షాపింగ్కి వెళ్ళినప్పుడు రిషి శశిని ఎత్తికెళ్లి దాచిపెట్టింది ఈ కన్యాకుమారియే. నిజమేంటో నీ కళ్ళ ముందే నిరూపిస్తాను. సింధు, మర్యాదగా చెప్తున్నాను, వద్దు. ఈ విషయంలో నువ్వు తలదూర్చకు. సింధు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే నేను లెక్క చేయను. ఏంటే మరీ రెచ్చిపోతున్నావు?